గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశంతో రావడం జరిగింది. మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరిగింది. మనకు బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్లో మీకు వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్. ఇది మనకు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నోట్లు మన మన నోట్స్ ఉంటాయి కదా, 10 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, ఆ నోట్స్ ప్రింట్ చేయడం జరుగుతుంది. అలాగే కాయిన్స్ 1 రూపీ, 2 రూపీ, 10 రూపీ కాయిన్స్ కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ 1కి వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 పొజిషన్ ఉంది. పే స్కేల్ కనుక చూసుకుంటే 29,740 నుంచి 1,03,000 అయితే ఉండడం జరిగింది. లెవెల్ వచ్చేసి A2 స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ వచ్చేసి 1 పొజిషన్ ఉండడం జరిగింది. బేసిక్ పే వచ్చేసి 27,600 నుంచి 95,910. ఈ గ్రేడ్లో మీరు ఇంత శాలరీ సంపాదించవచ్చు స్టూడెంట్స్. లెవెల్ S1 ఇది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా పే స్కేల్ వచ్చి 27,600 నుంచి 95,910. మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ దీనికి కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే 15 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. 15 పొజిషన్స్ అంటే మంచి మామూలు కాదు స్టూడెంట్స్. ఇది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 15 పొజిషన్స్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చి 21,540 నుంచి 77,160 అంటే చాలా మంచి శాలరీ స్టూడెంట్స్. ఇది లెవెల్ B3. మనకు వచ్చేసి 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ 60 పొజిషన్స్ ఉండడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ వచ్చేసి 23 పొజిషన్స్. అండ్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఆర్ IT వచ్చేసి 15 పొజిషన్స్. అండ్ జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఆర్ AC వచ్చేసి 15 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. మనకు శాలరీ వచ్చేసి 18,780 నుంచి 67,390 వరకు అయితే ఉండడం జరుగుతుంది. లెవెల్ W1. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. చక్కటి అవకాశం స్టూడెంట్స్. 60 పొజిషన్స్ జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ, 23 వచ్చేసి ప్రింటింగ్, 15 వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ 15 వచ్చేసి మెకానికల్. సో చాలా మంచి అవకాశం స్టూడెంట్స్. ఇది వెంటనే అప్లై చేయండి. మీరు వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ఫర్ ఇండియా గవర్నమెంట్, మింట్, నోయిడా కూడా. ఓకే స్టూడెంట్స్, ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. మనకు వచ్చేసి నోయిడాలో కూడా అయితే అప్లికేషన్ ఇన్వైట్ అయితే చేయడం జరిగింది. సెక్రటరియట్ అసిస్టెంట్గా అయితే 1 పొజిషన్ అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్గా వచ్చేసి 3 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. పే స్కేల్ వచ్చి సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చి 23,910 నుంచి 85,570 ఉండడం జరుగుతుంది. అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చి 21,540 నుంచి 77,160 ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఏళ్ళు స్టూడెంట్స్, రెండింటికి కలుపుకొని. ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ వెబ్ లింక్ వచ్చేసి మనకు 12/5 ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. మనకు ఇంకా టైం అయితే ఉంది. మనకు వచ్చేసి మే 12 తారీఖున అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 11 జూన్ వరకు అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. 11th జూన్కి అయితే అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. 22 డేట్ ఆఫ్ స్టెనోగ్రఫీ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. మీకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు టైపింగ్ టెస్ట్ ద్వారా అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అది వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్ స్టూడెంట్స్. జూలై ఆర్ ఆగస్ట్లో మీకు అయితే ఉండడం జరుగుతుంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై ఆగస్ట్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మీరు గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేయండి. జూలైలో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. వెల్ఫేర్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నిటికీ చూసుకుంటే వెల్ఫేర్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ షుడ్ పాసెస్ ఎ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ బిహాఫ్ ఆఫ్, హ్యాస్ అబ్టైన్ ఎ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. హ్యాస్ అడ్వకేట్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఆల్సో ఆఫ్ ది లాంగ్వేజ్ స్పోకెన్ బై ద మెజారిటీ ఆర్ ద వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ టు విచ్ ఈజ్ అటాచ్డ్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇతనికైతే హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి స్టూడెంట్స్. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, ఆ డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ చేసి ఉండాలి అనేది చెప్పడం జరిగింది వెల్ఫేర్ ఆఫీసర్కి. మెయిన్గా వచ్చేసి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, హ్యాజ్ అడ్వకేట్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. స్పోకెన్ లాంగ్వేజ్ ఉండాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ కనుక చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ డై స్టఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఇంక్ ఫ్యాక్టరీలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా అంటే సరిపోతుంది. డై స్టఫ్ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ. హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, BE, BSc ఇన్ ద రిలవెంట్ ట్రేడ్ ఆల్సో విల్ బీ కన్సిడర్డ్ ఆర్ ఫుల్ టైమ్ BSc ఇన్ కెమిస్ట్రీ ఉంటే కూడా సరిపోతుందని చెప్పడం జరిగింది. మనకు వచ్చేసి సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీకి వచ్చేసి ఎసెన్షియల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా అంటే సరిపోతుంది. అది వచ్చేసి డై స్టఫ్ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ కానీ, సర్ఫేస్ కోట్ టెక్నాలజీ కానీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ ఉంటే సరిపోతుంది అన్నారు. అలాగే ప్రింటింగ్ టెక్నాలజీ అన్న హైయర్ ఎడ్జ్ క్వాలిఫికేషన్ ఉంటే బీటెక్, BE, BSc ఉన్నా సరిపోతుంది అంటున్నారు. అండ్ రిలవెంట్ ట్రేడ్ ఆల్సో విల్ బీ కన్సిడర్డ్ అన్నారు. ఆర్ ఫుల్ టైమ్ BSc ఇన్ కెమిస్ట్రీ ఉంటే కూడా సరిపోతుంది అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ద IT కంప్యూటర్ ఇంజనీరింగ్. హైయర్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. రిలవెంట్ ట్రేడ్ ఆల్సో విల్ బీ కన్సిడర్డ్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. మనకు సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక చూసుకుంటే
ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బీఈ బీటెక్ ఐటీ అని చెప్పడం జరిగింది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అండ్ కంప్యూటర్ ఇంగ్లీష్ ఎట్ 40 words per minute, హిందీ ఎట్ 30 words per minute యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అని చెప్తున్నారు స్టూడెంట్. మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి గ్రేడ్ వచ్చేసి మినిమం 55% ఉండాలి గ్రాడ్యుయేట్ ఉండి, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. విత్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి దాని కంప్యూటర్లో ఇంగ్లీష్ వచ్చేసి 40 words per minute ఉండాలా, అలాగే హిందీ వచ్చేసి 30 words per minute అయితే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి రిక్వైర్మెంట్ అయితే ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. టైపింగ్ స్పీడ్ ఉండాలి, ఇంగ్లీష్ 40 words అండ్ హిందీ వచ్చేసి 30 words. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి స్టూడెంట్స్. డై స్టాఫ్ టెక్నాలజీ ఆర్ పెయింట్ టెక్నాలజీ ఆర్ సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ. ప్రింటింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఉండాలి స్టూడెంట్స్. దీంట్లో చూడండి జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీలో వచ్చేసి 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ అయితే ఉండాలని చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. చాలా మంచి అవకాశం స్టూడెంట్స్. జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీకి వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి డై స్టాఫ్ టెక్నాలజీలో, పెయింట్ టెక్నాలజీ, అండ్ 1 year అయితే ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ అయితే ఉండాలి స్టూడెంట్స్. ఎన్సీవీటీ. జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ వచ్చేసి ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ ఉండాలా, అలా లిథో ఆఫ్సెట్, మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, హ్యాండ్ కంపోజింగ్, ప్లేట్ మేకర్ కంపోజిటర్ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ. ఓకే స్టూడెంట్స్, దీనికి కూడా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కూడా 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఉండాలా ఫ్రమ్ ఎన్సీవీటీ, అండ్ ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇన్ ప్రింటింగ్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఐటీ ఎసెన్షియల్ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ. మ్యాక్సిమం ఈ జూనియర్ టెక్నీషియన్స్ అన్నిటికీ ఎన్ఏసి సర్టిఫికేట్ అయితే అవసరం ఉంది ఎన్సీవీటీ నుంచి, అండ్ ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాంగ్ విత్ 1 year అన్నారు స్టూడెంట్స్. జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఆర్ ఏసీ వచ్చేసి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మోటార్ వెహికల్ అలాంగ్ విత్ 1 year ఎన్ఏసి సర్టిఫికేట్ విత్ ఎన్సీవీటీ అనేది చెప్పడం జరిగింది. సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి ఎసెన్షియల్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 marks అన్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నాడు. స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎట్ 80 words per minute అండ్ టైపింగ్ ఎట్ 40 words per minute ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. డిజైరబుల్ వచ్చేసి ప్రొఫెషన్స్ ఇన్ సెక్రటరియల్ జాబ్లు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. రిలవెంట్ ట్రేడ్ మీన్స్ ద ట్రేడ్ ఇన్ విచ్ డిప్లొమా క్వాలిఫికేషన్ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్తున్నారు. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్స్, రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ఫీజ్, సెలక్షన్ ప్రాసెస్, హౌ టు అప్లై ఆన్లైన్, జనరల్ ఇన్స్ట్రక్షన్, అదర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ వెబ్సైట్ అని చెప్పారు. pnbdiva.spmcal.com అన్నారు. ఇంకా అయితే ఇదైతే నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు స్టూడెంట్స్. 12 తర్వాత వస్తుంది క్లియర్ నోటిఫికేషన్ వచ్చినాకైతే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి స్టూడెంట్స్. ఇదైతే చక్కటి అవకాశం స్టూడెంట్స్. మీకు అయితే చాలా మంచి పొజిషన్స్ అయితే వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా మంచి అవకాశం స్టూడెంట్స్. వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.